వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలు వేస్తున్నాయి. ఎన్నికల దగ్గర పడే కొద్దీ వ్యతిరేకత మరింతగా పెరుగుతూ ఉంది. సీటు దక్కని నాయకులంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారని నెల క్రితం వరకు ఎవరు ఊహించలా. అంతగా అణిచిపెట్టి ఉంచారు. ఎమ్మెల్యేలని, ఎంపీలని భయంతో కూడిన క్రమశిక్షణతో పెట్టారు. అయితే అణచివేత పెరిగిన దగ్గర తిరుగుబాటు కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్నట్టుగా ఎన్నికల సమయం దగ్గర పడటంతో నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కుతున్నారు. టిక్కెట్ దక్కని నాయకులు అయితే పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల మార్పిడికి సంబంధించి ఇప్పటికి 2 జాబితాలు విడుదల చేశారు. 2 రోజుల్లో ఇంకో జాబితా కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటే ఎంపీలు కూడా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 10 మంది వైసీపీ ఎంపీలు గోడదూకపోతున్నారు. వీళ్ళలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో, కొంతమంది బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే అసలు రాజకీయాల్లో నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపీల్లో అందరికంటే ముందుగా తిరుగుబాటు చేసింది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారే. రఘురామకృష్ణరాజు గారు గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ అకృత్యాల మీద గళమెత్తుతూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆయన ధిక్కార స్వరం వినిపించారు. జగన్ నియంతృత్వాన్ని ప్రశ్నించారు. జగన్ అరాచకాలను ఢిల్లీ నాయకుల దృష్టికి కూడా ముందుగా తీసుకెళ్ళింది రఘురామకృష్ణరాజు గారే. దాని ఫలితంగా ఆయన నరసాపురం నియోజకవర్గంలో కాలు పెట్టకుండా చేశారు. ఆయన మీద కేసులు పెట్టారు, టార్చర్ కూడా పెట్టారు. ఇప్పుడు రఘురామరాజు బీజేపీ లేదా జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చు అంటున్నారు. జగన్కు దూరం అవుతున్న మిగతా ఎంపీల్లో దక్షిణ కోస్తా వాళ్లే పెద్ద జలక్ ఇవ్వబోతున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జగన్ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలో ఉన్నప్పటికీ వ్యాపారపరంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన మద్యం కంపెనీలకు చెల్లింపులు ఆపేసింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. ఎంపీ టికెట్ కావాలంటే 180 కోట్లు డిపాజిట్ చేయాలని, చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టాలని షరతు పెట్టారు. దీని మీద రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం కూడా జరిగింది. ఇంత బతికి క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి ఇష్టపడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి నీ సీటు వద్దు, నేను తిట్టవద్దు అని జగన్మోహన్ రెడ్డికి ఒక దండం పెట్టారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు. ఒంగోలు ఎంపీగా మాగుంట కానీ, ఆయన కుమారుడు రాఘవరెడ్డి కానీ తెలుగుదేశం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి పేరున్న మాగుంట కుటుంబం వైసీపీని వదిలేయటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అదే నెల్లూరు జిల్లాలో మరో పెద్ద మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన్ని నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయించాలని సీఎం జగన్ అనుకున్నారు. 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే నెల్లూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షరతు విధించారు. షరతులు నేను పెట్టాలి కానీ నాకు షరతులు పెట్టడం ఏంటన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఈగో దెబ్బతింది. వాళ్ళని మార్చే ప్రసక్తే లేదు, మీరు పోటీ చేయాల్సిందే అనడంతో వేమిరెడ్డి ఇప్పుడు బీజేపీ, టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈయన కూడా పార్టీ మారబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఉంటే ఆ పార్టీ తరఫున నెల్లూరు నుంచి పోటీ చేయవచ్చు, లేదా పొత్తు లేకపోతే తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ఇద్దరు నాయకులకు కూడా మంచి పేరుంది. వీళ్ళు బయటకు వెళ్తే వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుంది. ఇదే నెల్లూరు జిల్లాలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పోకళ్ల మీద అసంతృప్తిగా ఉన్నారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అధికార పార్టీకి ఎదురుగాలి గమనించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం తలుపు తట్టినట్టు తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి కన్ఫర్మేషన్ రాకపోతే ఈసారికి అనారోగ్యం సాగుతూ ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఇక ఆ పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో యువ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి ఎంపీగా ఉన్నారు. విజ్ఞాన విద్యా సంస్థల అధిపతి ఆయన. చిలకలూరిపేటలో విడుదల రజనీతో విభేదాలు ఉన్నప్పటికీ ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమని ఆదేశించారు. ఆయన మాత్రం నరసరావుపేట నుంచే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నరసరావుపేట పరిధిలోని 5 వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కృష్ణదేవరాయలకి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే వాళ్ళ కోరికను జగన్ మన్నించలేదు. గుంటూరు పార్లమెంటు పరిధిలోనే అమరావతి రాజధాని ఉందని, రాజధానికి మనం చేసిన అన్యాయం చూసిన వాళ్ళు నాకు ఓట్లు వేయరు కాబట్టి నేను అక్కడి నుంచి పోటీ చేయనని కృష్ణ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారు.
ఇప్పుడు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు లేదా నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మరొక ఎంపీ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా ఉండేవారు. ఆ అనుబంధంతోనే ఆయన వైసీపీలో చేరారు. అయితే ముందు నుంచి కూడా మిగతా నేతల్లాగా వివాదాస్పద వ్యాఖ్యలు లాంటివి చేయలేదు. ఈయన కూడా తెలుగుదేశం వాళ్ళని తిట్టడం కానీ బూతులు తిట్టడం కానీ ఎలాంటి పనులు చేయలేదు. బందరులో అవనగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఈయన గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడికి అవనగడ్డ అసెంబ్లీ సీటు అడుగుతున్నారు. జగన్ అందుకు సిద్ధంగా లేడు. దీంతో ఆయన కూడా ఈసారి కాడి కింద పడేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి పోటీ చేయనని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వైసీపీ చూస్తూ ఉంది. విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ కూడా ఈసారి పోటీ చేయనని ఎప్పుడో చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతం తర్వాత రాజకీయంగా కొంత స్లో అయ్యారు. ఆయన కూడా రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే దేనగాథ. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిఐగా ఉండేవారు. తొడగొట్టి మీసం మెలేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించారు ఆయన. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న జేసీ సోదరులను ఉద్దేశించో ఏదో అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన మీసాలు తిప్పి తొడగొట్టారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటపడి ఆయనకి హిందూపురం టికెట్ ఇచ్చారు. హిందూపురంలో ఎంపీగా గెలిచిన తర్వాత జగన్ అండ చూసుకుని తెగరెచ్చిపోయాడు ఈ గోరంట్ల మాధవ్. కియా హిందూపురం పరిధిలోకి వస్తుంది. కియా కార్ల కంపెనీ. ఆ కార్ల కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా కియా సీఈఓ మీదకి గోరంట్ల మాధవ్ దూసుకెళ్లిన తీరు అందరూ చూశారు. చాలా దిగ్భ్రమకులు ఉన్నాయారు కూడా. ఆ రోజున మాధవ్ ప్రవర్తన ఒక ఎంపీగా ప్రవర్తించాల్సిన స్థాయిలో ఆయన ప్రవర్తించలేదు. చాలా దిగజారి ప్రవర్తించాడు ఆయన. అట్లాగే పార్లమెంట్లో కూడా తన చేష్టల ద్వారా అనేకసార్లు వివాదాస్పదుడయ్యారు. పార్లమెంట్ ఆవరణలో రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎంపీ మీదకి 1-2 సార్లు వెళ్ళి వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఎగిరెగిరి పడ్డారు. ఆ తర్వాత ఎక్కడో కెమెరాల ముందు ఫోన్ కెమెరాలో చాలా అసభ్యంగా నగ్నంగా ఆయన నిలబడ్డ తీరు, నిలబడి ఎవరికో చూపిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా అప్పట్లో వైసీపీ అధిష్టానం స్పందించాల. జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తప్పులు అనిపించాల ఎందుకో మరి. కానీ ఇప్పుడు మాత్రం రిపోర్ట్ బాగాలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగాలేదని గోరంట్ల మాధవ్ని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఆ గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికీ 10 మంది వైసీపీ ఎంపీలు పార్టీ మారటం లేదా బరిలోంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. అసమ్మతి పెరుగుతున్న తీరు చూస్తూ ఉంటే ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.